పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మీకులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోత వారి ఏం చేస్తున్నాడు వాడుచుకుందాం పాన్రి. ఓ కొడితే వచ్చినట్టు కాదు, పోతే పోయినట్టు కాదు ఈ వానలు. అరే తుమ్మితే కదా తుప్పుర్లు పడ్డట్టు పొద్దుడు కానిచ్చలి 4 రోజుల కానిచ్చలి ఒకటే ముసుర్లు. ఓ చెర్లు నింపినవి కాదు, ఓ చెర్లను అక్కడికి రానిచ్చినట్టు కూడా కాదు. పోతే పో మరి ఇంకెన్ని రోజులు ఉంటే ఏం పాడ. అయ్యో ఇన్నొద్దులు వానలు కొడతలేవని బాగా నిలిగితే ముసలోడా. ఇప్పుడు ఇరాం లేకుండా వానలు కొడితే మళ్ళీ వానల్ని తిడుతున్నావేంది? వానలు కొట్టద్దని నేను అంటలేనే, అతిగా తలికేదాన. వానలు దంచితే చెర్లు సప్పున రిండాలి. మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు గెరివిచ్చి మళ్ళీ దంచితే వాగులు వంకలు అన్ని పొంగి పొర్రాలి. కానీ ఏంది ఆకాశం ఆడతలేదు, సినుకు తెగుతలేదు. అవును నువ్వన్నట్టు మన దిక్కు ఈ ముసురు వానలు ఉన్నాయి గాని గా కరీంనగర్, నిజామాబాద్, కోరుట్ల, నల్గొండ, హైదరాబాద్ చుట్టుపక్కలైతే మస్తు వానలే తాత. వరదలకు జనాలు అరిగోస పడుతున్నారంటేనో. గటు మొక్కన గంటగానం వానలు దంచి కొడతా అంటే మరి మనకెళ్ళేంది, ఒక్క సినుకు చక్కగా పడతలేదు. ముసలాడుగా దగ్గి ఉంచినట్టు తుప్పురు వానలు పడతాను. ఏమో ఎవడన్నా మన దిక్కు వానలు గిట్ట మంచిగా పడద్దని శాతపడి గిట్ట చేసిండో ఏమో చెప్పలేము. ఉంటారు ఒక్కొక్కడు ఊరు. ఏ ముసలోడా ఏదన్నా ముచ్చట చెప్పమంటే రేవు తావు లేకుండా మాట్లాడతావు. గీ వానలు పడకుండా చేతబడి చేసేటోడు ఉంటాడేవడన్నా? ఏమో ఎవరికెరక లోకం మీద కథలు చూస్తా అంటే ఒక్కొక్క బయటబాజుగాడు ఎట్లున్నాడు ఏం కథ. సరే గాని ఇంతకు నీ 20 గుంటల పొలంలా నాట్లు వేయించినవా లేదా? అరే నాట్లంటే యాదికొచ్చింది ఆగు పిల్ల. వాడు శివన్ గాడు రేపు పొద్దుగాల ఒడ్లు చెక్కత్తా అని ఇలా పొద్దుగాల 500 రూపాయలు అడుక్కొని పోయిండు. మరి వత్తడో రేపు పొద్దుగాల మళ్ళీ ఏమన్నా బోకరు ముచ్చట్లు చెప్పి తప్పిస్తాడో. వానికి ఫోన్ చేశాను అడుగుదాం. అరే మేము ఎన్నడూ ₹1 అడిగినా లేవంటావు. మంది అడగంగానే 100 కొందలు ఇస్తావు ముసలోడా. ఎందుకు చెప్పు? నువ్వు ఎన్నడన్నా ఆపదున్నది రావే అని అంటే బుర్రును అక్కడ ఉంచని ఇక్కడ కురికత్తావు కావచ్చు. అందుకే నీకు ఇత్తలేనైతే మందికి ఇస్తానైతే. పాపం బిడ్డడు శివన్ గాడు ఎన్నడు ఏ అవసరం ఉన్నా కూడా సిడుగున వాడిని పిల్లవద్దన్నా కూడా వస్తాడు మా ఇంటికి. మొన్న ఇంత సరుకులు లేవు బిడ్డ, ఒక 2000 రూపాయలు బదిలీ రాదురా అని అనగానే కొత్త 500 రూపాయల నోట్లు 4 తీసి ఇచ్చిండు. ఎరికేనా మారు మాట మాట్లాడకుండా. వాడు అంత చక్కటి మనిషి. అందుకే వానికి ఎన్నడన్నా అవసరం ఉన్నాయి అని అంటే నేను రూపాయి ఆటను ఆసరైతా. ఆ మందిని అడిగితే మంచిగా ఉంటుంది. కానీ ఇక నిన్న ఏదన్నా ₹1 అవసరం ఉన్నదంటే 60 ముచ్చట్లు కొసరేసి ఆఖరికి లేవని చెప్తావు. నువ్వు మంది ఒక్కటేనా అని అలకదక్కువదాన్ని. ఓహో చెప్పమంటే సవాలచ్చ ముచ్చట్లు చెప్తావు గాని ఇంతకు ఇవాళ వార్త ఏందో తీసుకురావా పెద్ద మనిషి? సెద్దరు ముసుకేసుకొని చెప్తానో ముచ్చట్లు. దుర్మార్గురాల, దుష్టురాల, నీచురాల, నికృష్టురాల, కరుణ కటాక్షాలు లేని దుర్మార్గపు దానివే నువ్వు. ఒక పశువు లెక్క పరివర్తిస్తానువేందే? గిన్ని వానలల్లా, గింత ముసురులల్లా, గింతగనం వరదలల్లా, గింత ఈగంలా నేను ఏడికాని పోనే ఈ వార్తల కోసానికి ఏడానికి సావనే. వార్త తీసుకురాకపోతే నెల జీతం ఎట్లొస్తుంది అనుకుంటున్నావు పెద్ద మనిషి? నీ పనులు చేస్తే నీ కొలువలు చేయాలనుకుంటున్నావు చెప్పు. నీకో దండమే తల్లి, నేను ఇలా కొలువే చేయ. ఇగో ఇలా నాకు ఇత్తా అన్న కూలి అవుతున్నదో దాన్ని కత్తిరింగ్ చేసుకో. నాకు పానం మంచిగా లేదు, నేను ఈ సైడ్లో ఏడిపోను. నువ్వు ఈ నుంచి బీకో. నా పనులే నాకు బొచ్చడానికి ఉన్నాయి. ఇవి ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్నీ అడుగుతాంది. నేను ఫోన్ చేసుకోవాలంటే ఏం చేస్తావో చెయ్యి ముసలోడా, నేను చూస్తా. అల్లా అరే శివను ఆయింద్రా పొద్దుగాల వచ్చి 500 రూపాయలు అడుక్కొని పోయినావు. ఇంటికి పోయిన కన్నా పిల్లని అడిగి చెప్తా అంటే కాదురా. రేపు నువ్వు ఒడ్డు చెక్కేదందుకు నీ పిల్లం నాటేసేందుకు అత్తను లాత్తలేరా? నాకు గది చెప్పు ముందుగాల. ఏంటి వారం రోజుల దాకా మీకు ఈలే కాదా? వాళ్ళకి తక్కువ పాడుకో. మరి నువ్వు పొద్దుగాల 500 అడుక్కోక ముందుకే ఈ ముచ్చటే నువ్వు చెప్పలేదురా నాకు. అలా నీ అక్క ఫోనే కత్తిరింగ్ చేసింది కదా వీడు, కత్తిరిపోకపోడు. ముందుగానే కూలికి రమ్మంటే నువ్వు పైసలు ఇవ్వవు కదా, అందుకే అన్న చెప్పినట్లున్నాడు గిట్లా. ఏం సంగతి రాహుల్ కదా, ఏం చేస్తాను? అరే లస్కులు వచ్చిన అవరా, నేను పొద్దున కాంచెలు నిన్నే అడుగుదాం అనుకుంటానా. రేపు పొద్దుగాల నువ్వు ఒడ్డు చెక్కేటందుకు నీ పిల్లం నాటేసేందుకు రారా? అది పుణ్యం ఉంటుంది. కొత్తగానే ఒక 500 రూపాయలు బదిలీ. అరే రేపు నువ్వు ఒడ్డు చెక్కేదందుకు నీ పిల్లం నాటేసేందుకు రారా? అది నాటేసుడు అయిపోగానే మా పటాలకు మీ కూలి పైసలు మీకు ఇత్తగాని 500 ఇప్పుడు బదిలీ ఏంటి ఇస్తలేవు కానీ నీకు కూలికి రావాలనా? మాకు వారం రోజుల దాకా తీరదు ఇక. అరే నీ గింత అన్యారం మనుషులు ఉన్నారేమో ఈ అన్యారంలో మన్నుగొట్ట. వాడేమో రేపు పొద్దుగాల కూలికత్తా అని 500 అడుక్కొని పోయి వారం రోజుల దాకా రానని శివన్ గాడు అంటాడు. వీడేమో ఇప్పుడు 500 ఇస్తేనే కూలికత్తామని వీడు అంటాడు. గింత అడివి ఉన్నది. ఈ వానలు పాడైపోను. వారానికి ఒక్క వాన వచ్చినా కూడా ఒకటే పారి అందరు జనాలు ఇతను నాట్లేసుకోకపోదురు. ఇప్పుడు అందరు ఒకటే పారి
నాట్లేసేటాలకు ఒక్క మనిషి కూలి మనిషి దొరుకుతలేరు. ఏం చేయాలి? అగో గట్ల గుడ్ల కిందికెళ్ళి నన్ను చూస్తున్న ముసలోడా, కొంపదీసి నన్ను నాట్లేరమ్మంటవేంది? సచ్చినా నేను ఆ బురదల దిగా, నేను రాను. దోషో నీరు కనదాన నిన్నెవడు పిలుస్తాడే? అచ్చ దరిద్రపు దానవు. నువ్వు నా పంట పొలంలో దిగినా కూడా అరిష్టం. పంట పొలం అంటే పని దొంగలు దిగేది కాదు, ప్రకృతిని ప్రేమించేటోళ్ళు దిగేది. భూమి మీద పంట మీద పాయిరంతో పనిచేసేది. అయినా ఇవన్నీ నీకు అర్థం కావు, కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. రేపటికి నేను కూలీలను పిలుచుకొచ్చుకోవాలి. నాట్లేసుడు అయిపోతాయి. మొన్నటి దాకా వానలు లేక రైతులు మస్తు గోసపడ్డారు. వానలు దండిగా కొట్టాలని ఊరూరుకు పూజలు చేసిన వార్తల్ని మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఒకటే మోకాన వాన ముసురు ఇరవకుండా దంచుతుండేటాలకు రైతులంతా నాట్లేసే పని ముంగటేసుకున్నారు. ఇక అందరు ఒకటే పారి పనులు చురువు చేసే వరకు కూలీలు దొరకక కొంతమంది రైతులు ఇబ్బందులు కూడా పడుతున్నారు.